పాపనపేట కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే తన మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. బుధవారం పాపనపేట మండలంలోని ఎంపీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గురువారం ₹1,00,000 లోపు రుణాలు మాఫీ చేశారని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డు లేని వారికి త్వరలో కార్డులు ఇస్తానని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీలో వడ్డీలకు కూడా సరిపోలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, తల్లా రమేష్, శ్రీకాంతప్ప, మాజీ కోఆప్షన్ సభ్యుడు గౌస్, మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరి చెప్పిన విధంగానే మాట నిలబెట్టుకుంటూ మరి రుణమాఫీ చేసే విధంగా మరి ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఎవరికైతే ₹1,00,000 లోపల రుణం మాఫీ అయ్యేదో అది రేపే 18వ తారీఖే ఒకటేసారి ఆ డబ్బులు కూడా మరి వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ దొంగలు 10 ఏళ్ళు మన జీవితాలు నాశనం పట్టించిండ్రు, 10 ఏళ్ళు మన నాగం పట్టించేసిండ్రు, మొత్తం కూడా అప్పుల పాలు చేసేసిండ్రు, మొత్తం కూడా మన తెలంగాణ సంసారాన్ని అప్పుల పాలు చేసేసిండ్రు అని చెప్పి మొన్న మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది సరిపోక మళ్ళా దొంగలు ఇప్పుడు వచ్చి కావాలని వీళ్ళకి ఏంటంటే ఇయాలనే పెట్టయిపోయిందంటే వాడికి ఏదో కడుపులో బాగాలేక పైకాన పోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు అట్లా అయిపోయిందని చెప్పే పరిస్థితి. కాబట్టి ప్రతిదానికి ఇదేం కొత్తగా కాదు, మన ప్రభుత్వం వచ్చినాక ఇంకా మనది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పాలన చేసే ప్రభుత్వం. కాబట్టి అప్పుడు అయిన దానికన్నా ఇప్పుడు మంచిగానే జరుగుతుంది తప్ప ఇంకా వేరేది కాదు అని చెప్పి తెలియజేసుకుంటాము. ఏదున్నా మన ప్రజల కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు మరి మా మెదక్ అభివృద్ధి పరిచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుంది. ₹1,00,000 లోపల ఉన్నదేమో రేపు అయిపోతుంది, మిగతాది 2 లక్షల వరకు ఉన్నదేమో ఆగస్టు 15వ తారీఖు లోపల ఏదైతే మాట ఇచ్చిరో మాట ఇచ్చిన ప్రకారంగానే దాన్ని నిలబెట్టుకునే విధంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పూర్తి మంత్రివర్గం, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా మండల నాయకులకు, మా నియోజకవర్గ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మొహరం అదేవిధంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా. మళ్ళీ ఇంకో విషయం, ఇప్పుడు మనం 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చే విధంగానే అది ఇచ్చేటట్టే మన ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది, ఇస్తా ఉన్నది, 24 గంటలు ఇస్తా ఉన్నది. కానీ ఈ దొంగలు ఏం చేస్తున్నారు, మన దగ్గర దోపిడీ చేసి దాచుకున్న పైసలు ఉన్నాయి కదా, ఇంతకుముందు అవినీతి చేసిన పైసలు ఉన్నాయి కదా, ఆ పైసలని కొంతమంది లైన్ మ్యాన్లకు, కొంతమంది ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఉన్నోళ్ళకి ఇచ్చి కావాలని కరెంట్ ని కట్ చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాంటివి ఎవరు చేసినా, ఏ అధికారి చేసినా వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదున్నా ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు, ఇబ్బంది పెట్టే చేష్టలు ఎవరు చేసినా కానీ ప్రజలు తరిమి కొడతారు. వారితో పాటు మేము కూడా మా ప్రభుత్వం తరఫున తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. కాబట్టి మీ అందరు కూడా ఇంకొకసారి చెప్పేది ఒకటే, మనం ఏదైతే మాట ఇచ్చినామో మన 6 గ్యారెంటీ కానివ్వండి, మన రుణమాఫీ కానివ్వండి, అన్ని చేసే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ దొంగలు మొత్తం కూడా అప్పుల పాలు చేసేసారు సంసారాన్ని, ఎక్కడ చూసినా అప్పు అన్ని కూడా దోపిడీ చేసేసి దోచుకొని వీళ్ళు మూటలన్నీ చదువుకొని ఇక కథ పట్టించారు. కాబట్టి ఏదున్నా అయినప్పటికీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒక విధంగా మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా మరి దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.